హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ సీజనల్ వెజిటబుల్ అండి, గుర్తుపెట్టారు. ఇది స్వీట్ పొటాటో. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. వింటర్ సీజన్లో బాగా దొరుకుతాయి. ఇది ఇవాళ నాకు రెడ్ కలర్ ఉన్నాయి కాబట్టి రెడ్ తీసుకున్నాను. ఇందులో రెడ్ ఉంటుంది, వైట్ కూడా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది స్వీట్గా ఉంటుంది, అందుకని చాలామంది ఇష్టపడతారు. ఇప్పుడు పిల్లలకైతే ఇలా ఏంటి తినము అంటారు, కానీ వాళ్ళు ఇష్టపడేలాగా మనం పెట్టచ్చు అనమాట. దీన్ని ఉడకపెట్టుకోవచ్చండి, అలాగే కాల్చుకోవచ్చు. ఇప్పుడంటే నిప్పులు దొరకవు కాబట్టి మనం ఓవెన్లో అయినా కాల్చచ్చు. నిప్పులు ఉంటే మాత్రం నిప్పుల మీద కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎక్కువ వింటర్ సీజన్లోనే దొరుకుతుంది అనమాట. ఇందులో విటమిన్ ఏ, డి, సి, డి, మెగ్నీషియం, ఫైబర్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి. సో హెల్త్కి కూడా చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు సలాడ్స్లో కూడా వేసుకొని తినచ్చు. సలాడ్లో మనం సాల్ట్ వేయం కదా, ఆ సాల్ట్ ప్లేస్లో ఇది వేసుకుంటే ఏమవుతుందంటే అది కవర్ చేసేస్తుంది, సాల్ట్ లేదు అనేది ఉండదు అన్నమాట. ఇది షుగర్ పేషెంట్స్ తినకూడదు అని డౌట్ కూడా ఉంటుందండి. తినచ్చు. ఇది ఏంటంటే ఉట్టిగా బాయిల్ చేసుకొని తింటే మంచిది. అలానే హెవీగా తినకూడదు. వీక్లీ వన్స్ మన డైట్లో యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్గా క్యాన్సర్కి చాలా మంచిది. అన్ని రకాల క్యాన్సర్కి తగ్గించే లక్షణం ఇందులో ఉందండి. అలాగే మన స్కిన్ కూడా చాలా మంచిది, ఎందుకంటే వింటర్ సీజన్లో మన స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఇది తీసుకుంటే మన స్కిన్, మన బాడీలో వాటర్ని స్టాక్ ఉండి స్కిన్ డ్రై అవనివ్వకుండా చేస్తుంది అనమాట. నాకు తెలిసింది చెప్తున్నానండి. ఇది కళ్ళకి కూడా చాలా మంచిది. ఇది తింటే పిల్లలకు కూడా పెడదాం మనం. ఆరోగ్యంగా వాళ్ళని కూడా పెంచాలి కదా. ఇప్పుడు అన్ని బయట ఫుడ్స్ తింటున్నారు కదా, సో అప్పుడప్పుడన్నా ఇలాంటివి పిల్లలకు కూడా అలవాటు చేద్దాం అనమాట. దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇవాళ నేనైతే సింపుల్గా ఈజీగా అయిపోతే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇట్లాగా వాటర్లో నానబెట్టేస్తే పైన మట్టి అంతా పోతుందండి. నీట్గా కడిగేసుకొని ఇలా పీల్ చేసేసుకున్నాము. పీల్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఆ బౌల్లో వేయాలన్నమాట. ఇది పచ్చిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఇంత చిన్న చిన్న పీసెస్ తీసేసుకొని వేసుకుందాం. ఇలా పీసెస్ అన్నీ ఒక గిన్నెలో కట్ చేసి వేసుకుందాము. ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వచ్చినప్పుడు అందులో ఉన్న కొన్ని పోషకాలన్నా తెలిస్తే ఇష్టపడని వాళ్ళు, తినని వాళ్ళు కూడా హెల్త్ కోసమన్నా తింటారని నేను చెప్తానండి. అంతేగాని బోర్ కొట్టించడానికి కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగన్నీ కట్ చేసేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు డబుల్ బాయిలర్లో పద్ధతిలో కొంచెం బాయిల్ చేసుకుందాం. మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూపిస్తాను రండి. ఈ చిలకడ దుంపలు పీసెస్ కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఒక వెడల్పు బాండీలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. అవి కొంచెం వేడెక్కాక ఈ గిన్నెని ఇందులో పెట్టేసుకుందాం. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. మా ఇంట్లో తినరు కాబట్టి నేను శనగ నూనె వేస్తున్నాను. అలాగే కొంచెం బెల్లం, కొంచెం ఎక్కువ అక్కర్లేదు అన్నమాట.
మూత పెట్టేస్తే ఆ వచ్చే ఆవిరికి ఉడికి మంచి టేస్టీగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. కొంచెం బెల్లము ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేస్తే చక్కగా ఆవిరికి మంచిగా బాయిల్ అయిపోతాయి. అయ్యాక చూపిస్తాను. ఒక 10 minutes పడుతుంది. 10 minutesలో మంచిగా బాయిల్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా 10 to 15 minutes టైం పట్టిందండి. చక్కగా ఇదిగోండి సాఫ్ట్గా అయిపోయింది. మనం బెల్లం వేసాం కదా, అది కూడా మంచిగా కరిగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి. వింటర్ సీజన్లో ఈవినింగ్ స్నాక్ లాగా బాగా యూస్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిదండి. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పేషెంట్స్కి ఇది ఒక మంచి స్వీట్ ఐటమ్ అండి. స్వీట్ తినరు కదా, సో ఇలాగా వీక్లీ వన్స్ ట్రై చేయొచ్చు అనమాట. హెల్త్ వైజ్ మంచిదే. ఎక్కువ తీసుకోకూడదు. ఏదైనా లిమిట్గా తీసుకుంటే షుగర్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్?